ఆదివారం రాత్రి హుస్సేన్ సాగర్లో జరిగిన బోటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందాడు. గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అతను అగ్ని ప్రమాదంలో 80% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. భారతమాతకు హారతి కార్యక్రమం కోసం పటాసులు కాల్చేందుకు గణపతి పలువురు యువకులతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం సమయంలో బోటులో ఉన్న మరో వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతని కోసం నిన్న రాత్రి నుంచి ట్యాంక్ బండ్లో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదం అనంతరం యువకుడు మిస్ అయినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ట్యాంక్ బండ్లో బోటు అగ్ని ప్రమాదంలో గాయపడిన యువకుడితో కలిసి వెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ట్యాంక్ బండ్లో గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇలాంటి పార్టీలు అంటే దేశభక్తిని మనం పాటించాలి కాదని చెప్పట్లే, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నిర్వాహకులు కానీ లేదంటే పార్టీ పెద్దలు కానీ సరైన రీతిలో మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం? అంటే ఒక దేశభక్తిని పాటించడం కోసం ముందుకొచ్చేసి యువకులు వచ్చినప్పుడు కనీసం ఆ యువతలో కొన్నిసార్లు అటు ఇటు వాళ్లకు అవేర్నెస్ కాకపోయి ఉండొచ్చు కూడా. మరి ఈరోజు మొత్తానికి ఒక తల్లి కడుపు కోతని మిగిల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తి అయితే గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఇప్పుడు చనిపోయాడు. మరి మరో వ్యక్తి అయితే అదృశ్యమయ్యాడు, ఇంకా తెలియరాలేదు అతనికి సంబంధించిన జాడ. మరి ఎలా చూడాలి? నిర్వాహకుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చా లేదా? అంటే మొత్తానికి రామారావు మొత్తం భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజా గ్రౌండ్ లో అదే మొన్న ఆదివారం జరిగినటువంటి భారత మాత హారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా జరిగిన ఈ బాణసంచ పెళ్లి 2 బోట్లు దగ్ధమయ్యాయి. అంటే ఈ ఘటనలో చింతల కృష్ణ, సాయి చంద్, సునీల్, ప్రవీణ్ మొత్తం 8 మందికి కాలిన గాయాలకంగా వారిని యశోద కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు, గాంధీ హాస్పిటల్ కు. మరి దాదాపు అంత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా గణపతి పరిస్థితి నిన్న కూడా విషమంగా ఉంది. నేడు ఆయన చికిత్స పొందుతూ నేడు ఉదయం అయితే మృతి చెందడం జరిగింది కిమ్స్ హాస్పిటల్లో. అలాగే వైజాగ్ వాసి మణికంఠ కూడా క్రాకర్స్ ఈవెంట్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. గతంలో హైదరాబాద్ చెందిన రాఘవేందర్ కు అతడు క్రాకర్స్ సరఫరా చేసాడు. వాటిని నగదు ఇవ్వడానికి రాఘవేందర్ తన ఫ్రెండ్స్ అజయ్, సాయి సందీప్ తీసుకొని ఆదివారం నెక్లెస్ రోడ్కి వచ్చాడు. మణికంఠ డబ్బులు ఇచ్చిన అనంతరం వారు మరో పడవలో మణికంఠతో పాటు హుస్సేన్ సాగర్ లోకి వెళ్లారు. ప్రమాద సమయంలో మొత్తం 2 బోట్లలో 15 మంది వరకు ఉండడం జరిగింది. ఒక్కసారిగా ఈ టపాసులు పేయడం, బోట్లకు అలాగే మంటలు అంటుకోవడంతో ప్రాణభయంతో లైఫ్ జాకెట్లు వేసుకున్న వారు, ఈత వచ్చిన వారు నీళ్ళలో దూకేశారు. వారిలో అజయ్ అనే యువకుడు కూడా ఉండడం జరిగింది. ఇంకా అజయ్ ఆచూకీ అసలు ఎక్కడ కూడా లభ్యం కావడం లేని పరిస్థితి ఉంది. నిన్న ఉదయం నుంచి డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం మొత్తం 4 బృందాలు గాలించడం చేపట్టినా కూడా ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. తమ కొడుకు బతుకున్నాడా చనిపోయాడా అంటూ అజయ్ తల్లిదండ్రులు నాగలక్ష్మి, జానకిరామ్ హుస్సేన్ సాగర్ వద్దే నిన్నటి నుంచి మొత్తంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇక గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో అజయ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మిస్సింగ్ ఉన్నాడో దాంట్లో ఆచూకీ తగ్గకుండా తను గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి. చదువు పూర్తి తమకు పేదరు వాదరుగా నిలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తున్న బాధ అయితే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. రామారావు కొడుకు ప్రాణాలతో ఉంటాడా అని అందరినీ కూడా అడుగుతున్నటువంటి విషయాలు చూస్తే హృదయ విదారకంగా ఆ ప్రాంతం అంతా ఉంది. సో ఇదంతా కూడా ఏదైనా అతికి అధికారుల మొత్తంగా కూడా మెప్పు పొందాలి, ఏదైనా సరే అన్నట్టుగా చాలా మంది అధికారులు ఏమి ఈవెంట్ కాంట్రాక్టర్ ఏమి అతి చేయడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అతి తగ్గించుకుంటే ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎంత సామర్థ్యం ఉంది, ఎంతవరకు చేయగలం, ఎంత విజయవంతం చేయగలం అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. కానీ చేయాల్సిన పని కాకుండా అతిగా పోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తానికైతే ఇంకా అదే ఆచూకీ లభ్యం కాలేదు. గణపతి మాత్రం నేడు కిమ్స్ హాస్పిటల్లో తను చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి ఉంది.
అంటే ఇప్పుడు నిజంగా అతిగా ముందుకు వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అన్ని విధాలుగా బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఈవెన్ ప్రభుత్వం కూడా నిర్వాహకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా ఎక్కడ బయటకు రాలేదు. ఈవెన్ పోలీస్ యంత్రాంగం కూడా సుమోటోగా కూడా దీన్ని స్వీకరించడం కానీ ఏం చేయలేదు. బట్ ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ బయట జరిగినప్పుడు దీనికి కారకులు ఎవరు అనేది మాత్రం ప్రశ్నిస్తారు. అలాంటిది మీడియా కూడా కనీసం ఈవెన్ మన బీఆర్కే నుంచి మనం ప్రశ్నిస్తున్నాము. దీనికి ప్రభుత్వం ఎలాంటి జవాబుదారీతనంగా ఉంటుంది, అలాగనే ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, నిర్వాహకుల్ని బాధ్యులుగా చేస్తుందా లేదా? సో దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి జరిగినప్పుడు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటున్నాం, అరెస్ట్ చేస్తున్నాం, కేసులు పెట్టినామంటారు, చేతులు దులుపుగా తప్పితే అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి అజయ్ గారి తల్లిదండ్రులకు, గణపతి తల్లిదండ్రులకు, దీంట్లో చనిపోయినటువంటి వారికి గాయాలై అంటే ఏ పని చదువుకునే వాళ్ళు చదువుకుంటూ కుటుంబానికి అండగా ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో గాయపడిన వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్లు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కాబట్టి అంతా వాళ్ళు ఒకటే ఉంటారు. ఏదో తూతు మంత్రంగా కేసులు పెట్టుకోవడము లేదంటే ఇంకా దానికి సంబంధించిన ఫైన్లు ఏదో వేసి వాళ్ళు చేతులు. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే హడావిడి ఉంటుంది. తర్వాత యథాస్థాయికి మళ్ళీ అదంతా పరిస్థితి వచ్చే అవకాశం అవుతుంది. ఏదైనా ఈ అతి వల్ల మాత్రం చాలా వరకు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం అంటూ చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అజయ్ తల్లిదండ్రులు ఓదార్చుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి దీనిపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరి మీద కేసులు పెట్టడం కానీ ఇంకా ఏది కూడా చేయని పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి ఎంత చిత్తశుద్ధితో దీనిలో ముందుకెళ్తారు. ఒక నిండు ప్రాణం పోవడం ఆచూకీ దెబ్బ కాకపోతే పరిస్థితి ఏంటి? వీటన్నిటిపైన ఇంకా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఇలాంటి వాటికి అదే పునరావృతం కాకుండా చూసుకోవడం చేస్తుందా, లేకపోతే ఇక జరిగింది ఇక వచ్చేసారి కూడా మేము ఇంతే అతికోతాం అన్నట్టుగా గతి తప్పే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం వేచి చూడాలన్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ మహేందర్.